లో ఉన్నాము. ఈరోజు గుడ్ ఫ్రైడే, యేసుక్రీస్తు మరణించిన రోజు, ఆదివారం ఈస్టర్ అంటే తిరిగి లేచిన రోజుగా చూస్తారు. చాలా పవిత్రమైన దినాలుగా ఇవి మనకు అనిపిస్తూ ఉంటాయి. ఆ చర్చిలన్నీ కళకళలాడుతూ ఉన్నాయి. ప్రపంచంలో 200 దేశాలు ఉంటే సుమారుగా 120 పైగా దేశాలు ఈ క్రిస్టియానిటీని ఫాలో అవుతూ ఉంటారు. మనం ఆ విజువల్స్ చూస్తూ ఉన్నాం. చాలా పరిశుద్ధంగా పవిత్రంగా సిద్ధపరుచుకుంటూ నిశ్శబ్దంగా ఈ యొక్క మనుష్యులను ప్రారంభించాలని కోరుతున్నాను. ప్రార్థన చేసుకున్నాం. సకల ఆశీర్వాదాలకు కారణమైనటువంటి మాత్రమే వందనాలు చేస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో ప్రత్యేకంగా ఈ 2026 సంవత్సరంలో మరొకసారి విడుదల ప్రభువా ఈ యొక్క శుభ శుక్రవారాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి మీరు ఇచ్చిన ఈ ప్రత్యేకమైన సమయాన్ని బట్టి పొందనాలు. మీరు చేసినటువంటి త్యాగపూరితమైనటువంటి శిలువ కార్యం ద్వారా మీరు ఎంతలో కలగబడి విమోచింపబడి పాప క్షమాపణ పొందుకుని రక్షణ వాక్యాన్ని చెప్పదలుచుకుని మీరు పలికినటువంటి పలుకులను మీరు జ్ఞాపకం చేసుకోవడంగా ఈ స్థలంలో ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడడానికి పొందనాలు. మనుషుల జీవితంలో మరణం అనేటువంటి ఎంత వేదనకరమైనటువంటిదో, ఆ మరణాన్ని మీరు ఏ విధంగా పొందారో ఈరోజు వాటిని జ్ఞాపకం చేసుకోబోతున్నా. ఆ మరణం ద్వారా మేము పొందుకునేటువంటి దేవుడు, ఆ మరణం ద్వారా మీరు పొందుకునేటువంటి ఆశీర్వాదాలు ప్రతి క్షణం జ్ఞాపకం చేసుకుని నీ కృతజ్ఞులపై నీ కొరకు బ్రతకగలిగినటువంటి కృపను దయచేయండి. ఈరోజు శివమైన ఆరాధనలో మీరు ఉండండి తండ్రి. పొందన బైబిల్ మాటలు చదవబోతున్నటువంటి విడుదల వచ్చి, ప్రార్థనలు చేయబోతున్నటువంటి వారిని వచ్చి, అదేవిధంగా మీ వాక్యాన్ని అందించబోతున్నటువంటి విడుదల వచ్చి పొందన. ప్రతి ఒక్కరిని స్వాధీనంలో తీసుకోండి తండ్రి. పొందన ఈ స్థలంలో వారి ఎదుట శిలువ మీద వేలాడుతున్న యేసయ్య మాత్రమే కనబడదు కాక, ఆయన చేసినటువంటి త్యాగపూర్వకమైనటువంటి కార్యం మాత్రమే కనబడదు కాక, ఈ స్థలంలో మేము అందరినీ సర్వించి తాకి ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని యేసు నామములో